గైస్ గుర్తుందిగా ఎటు ఇటేనా గైస్ ఇక్కడ షాప్ చేసేసారు మమ్మల్ని 5కి ఓపెన్ అవుతుందంట వెహికల్స్ 2 వీలర్ వెహికల్స్ 5కి ఓపెన్ అవుతుందని చెప్పారు. అందుకని ఇగో ఇక్కడ వెయిట్ చేసినాం 5 దాకా. ఇగో ఇక్కడ ఆగి ఎందుకంటే చిరుతపులు తిరుగుతున్నాయంట మధ్యలో, అందుకనే స్టాప్ చేసేసారు. గైస్ 5కి ఎంట్రీ లోపలికి, లేకుంటే ఎంట్రీ లేదు. 5 తర్వాత 5కి అయితేనే బైక్స్కి ఎంట్రీ, ఎందుకంటే చిరుత పుల్లలు ఇట్లా తిరుగుతున్నాయని 5కి వేసారు. ఇక పోతున్నాం లోపలికి. ఫుల్ రష్ ఉన్నట్టుంది గైస్. చెకింగ్ టోల్ గేట్ ఇది, లోపల టోల్ గేట్ ఇది. చూడండి ఎంత పబ్లిక్, ఫుల్ కార్లు ఇవన్నీ ఎప్పుడో వచ్చినాయి. ఎంత మంచిగా నామం. గైస్ ఇక్కడ చెకింగ్ అవుతుంది లోపల ఎగ్జిట్ కాగానే. గైస్ అక్కడ పోలీస్ ఆఫీసర్ కలుస్తున్న సార్ వాళ్ళు, అక్కడ చెకింగ్ అవుతుంది. గైస్ ఇప్పుడే చెకింగ్ అయిపోయింది. చెకింగ్ అయిపోయి ఇట్లా పైకి వెళ్తున్నాం, కొండ మీదకి ఎక్కుతున్నాం. ఎట్లుంది మావా? ఎట్లుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం నేను నైట్ రైడ్ చేసి బాడీ మొత్తం తగ్గించిపోయింది. నెక్స్ట్ ఏంటంటే నైట్ వచ్చేసరికి 9 అయింది. మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ లేచి 5 o'clock ఫ్రెష్ అప్ అయ్యి మెయిన్ గేట్ దగ్గరకు వచ్చాము. వచ్చేసరికి నైట్ అక్కడ 12 నుంచి 3 వరకు అలౌ చేయాలంట. ఎందుకంటే ఇక్కడ ఈ కొండ చిలువలు ఇవన్నీ పలిగి కింద పడతాయి, మళ్ళీ ఏదైనా ప్రమాదానికి గురవుతారు, లేదంటే ఇక్కడ పులులు సంచరిస్తాయి అది అని. అంటే మీరు అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మంచిగా గట్టిగా స్ట్రిక్ట్ ఫాలో చేస్తారు. మళ్ళీ అక్కడ అయిపోగానే ఇక్కడికి 4 o'clock రూమ్ దగ్గర నుంచి 4 o'clock ఇక్కడ మన మెయిన్ గేట్ దగ్గరకు వచ్చాం. ఆ మెయిన్ గేట్ దగ్గర మళ్ళీ ఒక గంట సేపు వెయిట్ చేసాము. 5 o'clock 2 వీలర్ వెహికల్స్ కి ఎలా ఉంటుందని. మళ్ళీ అక్కడ అయిపోగానే మళ్ళీ ఇంకొక 10-15 నిమిషాలు బండి చెకప్, మా లగేజ్ చెకప్. లాస్ట్ అయ్యి ఇప్పుడు తిరుమలకి వెళ్తున్నాం. తిరుపతి నుంచి తిరుమలకు ఇప్పుడు వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా బిల్టాప్. ఓకేనా గైస్? ఇక ఇప్పుడు కొండ మీదకే ఎక్కుతున్నాం, కానీ అయితే చెకింగ్ అవి ఫుల్ ఉంది. మేము చిన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ నేను ఒక 2-3 years ఏజ్ ఉన్నప్పుడు వచ్చినాం ఇడికి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా వితౌట్ నాలెడ్జ్ తోటి, అంటే దర్శనం ఎట్లా అవుతుంది, రూట్ ఏంది, ఇక్కడ రూమ్స్ ఎట్లా, ఫుడ్ ఎట్లా, దర్శనానికి ఎంత టైం పడుతుంది అని వితౌట్ నాలెడ్జ్ తోటికి వచ్చాము. వచ్చేసరికి ఒక్కోరు చెప్తుంటే ఇక మాకు ఫ్యూజులు అయితే అవుట్ అవుతున్నాయి. ఇక మా అల్లుడు అయితే నోరు పెడుతున్నా అని. ఎందుకంటే నిన్న రాగానే లిటరల్ కథ అన్నాడు అన్న, ఇప్పుడు మీరు మార్నింగ్ దర్శనానికి వెళ్ళిరనుకో, అక్కడ తలనీలాలు ఇట్లా ఇవన్నీ అర్పించి మీరు క్యూలా ఫ్రీ దర్శనం వెళ్తారు కదా, అక్కడ నిలబడేసరికి మీకు మళ్ళీ మీరు రేపు వస్తారు బయటకు అన్నట్టు అనేసరికి ఇక వాడు సాగు అన్న, రేపు కాదు వారం 2 రోజులైనా పొట్టు ఏం కాదు, పోయి నిలబడే దర్శనం చేసుకుని వచ్చుడే. Guys, check this for you. Guys, money.
గైస్ ఇప్పుడు చూడండి, బా నెక్స్ట్ లెవెల్ ఉంది లొకేషన్ మాత్రం. ఎత్తులకి వెళ్ళి చూస్తున్నాం. ఇంకా ఆల్మోస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది. తిరుగుతున్న కొద్దిగా వస్తుంది. గైస్ వ్యూ చూడండి, బా మొత్తం కొండలే. కానీ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ. గైస్ లొకేషన్ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది లొకేషన్. అక్కడ ఇక్కడికి కిందకి వచ్చినాం మేము పైకి. గైస్ పైకి వచ్చేసినాం. ఇంకో చెకింగ్ ఏంది? గైస్ కింద అనుకుంటా గుండు చేసి. గైస్ సక్సెస్ఫుల్లీ స్నానంగా వేసేసినాం. ఇటు మా దర్శనానికి పోతున్నాం. అది పోయినాక చూపిస్తాం. లగేజ్ అన్నీ లాకర్లో పెట్టాలంట. అడి పోయినాక చూపిస్తాం మనం. రాఘవేందర్ గారు బాలగోజు గారు, ఊరు చచ్చర్ల. మీరు ఎదుట ఉన్న శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసాద కేంద్రానికి అరవింద్ గారిని కలుసుకోవాల్సిందిగా చేస్తున్నారు. తిరుపతి చరిత్ర, తిరుపతి చరిత్ర. ఇప్పుడు మనం చూసేది కొంచెమేది, ఇప్పుడు మనం చూసేది కొంచెమేది. గడ్డ వస్తుంది గైస్. ఒక ప్లేస్లో బండి పార్క్ చేసినాం. మామయ్యుడు ఎంత ముద్దుగా ఉండు. ఇక పోతున్నాయి ఇక పాదయాత్ర, నరకయాత్రనా, పాదయాత్ర. ఇప్పుడు ఎట్లా అంటే ఇంకా ఇప్పుడు మనము 4 o'clock వరకు దర్శనం లేదని చెప్తారు. దర్శనం లేదంటే అసలు దర్శనానికి బోనికి కూడా ఎక్కడి నుంచి దాకా ఎంట్రీ లేదంటారు. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు 4 o'clock అంటే వాళ్ళు ఆల్మోస్ట్ కొంచెం ఎర్లీగా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అన్న గిట్ట తెలియవచ్చు ఎంట్రీ. పోయితే ఎంట్రీకి అడుగుతాము. టైం ఎంత? 7:43, 8 అవుతుంది. పోయి అన్నే ఉండి అన్నే కూర్చొని వాళ్ళు ఎప్పుడు వదిలితే అప్పుడు పట్టుకొని ఇంకా లోపల ఊరుకుంటే ఇంకా అదొకటే మనకున్న ఆప్షన్. ఇంకా మళ్ళీ మనం డిలే చేస్తాం అనుకో. యాక్చువల్ మేము నైట్ వద్దాం అనుకున్నాము. నైట్ వచ్చి కూర్చుని ఉంటే కలిసి ఇప్పుడు బయటికి రావచ్చు, కానీ చేయించుకోవడం కష్టం అవుతుంది. కష్టం అట్లా అంతే. అట్లా ఉంది వచ్చేట. వీళ్ళు దర్శనం అయిపోయినాకనైనా నేను చూపిస్తాను. సైడ్కి రా.
టైం 10:30. పొద్దున్న 5:30కి వచ్చినాము. చెప్పా పొద్దున 5:30కి వచ్చినాము. 5:30కి వస్తే మధ్యలో ఒక దగ్గర ఉప్మా పెట్టిరు, జీడిపప్పు ఉప్మా. మళ్ళీ దాని తర్వాత ఆల్మోస్ట్ పొంగలు సాంబార్ రైస్ టైప్ ఉంది, బట్ టేస్ట్ మాత్రం బాగుంది. రెండో తున్నాయి, నాకు దోకే ఉంది. థ్యాంక్ యూ. ఓకే గైస్, తింటున్నాం. ಅಥವಾ ವಾದ ವಿವಾದವನ್ನ ಮಾಡಬಾರದು. ಎಲ್ಲ ಭಕ್ತರು ಸಂಯಮವನ್ನು ಕಾಯ್ದುಕೊಂಡು ತಾಳ್ಮೆಯಿಂದ ಶ್ರೀನಿವಾಸ ದೇವರ చూసి గైస్ పొద్దున దర్శనం 5:30 అట్లా. 5:18 8:20 సారీ 5:20 వేసుకోరాదు ఇక. ఇప్పుడు అయింది. ఇగో ఇక్కడ ఫోన్స్ కేజీలు తీసుకురానికి వచ్చినాం. మేము ఆల్మోస్ట్ ఒక 10 అవర్స్, 1 డే మొత్తం దర్శనం మొత్తం దర్శనంలో ఉన్నాము. దర్శనం చేసుకున్నాం. ఇగో మమ్మల్ని ఒక మధ్యలో ఒక ప్లేస్లో ఆపిర్రు. చెకింగ్లో అయితే ఆల్మోస్ట్ ఇటు అటు స్టేట్ గైస్ ఇక్కడికి వచ్చినాం. నైట్ కానీ మస్తు లేట్ అయింది గైస్. నైట్ ముఖేష్ అమ్మాని వాళ్ళ కొడుకు వచ్చిండు నిన్న, అందుకనే లేట్ అయింది గైస్. మమ్మల్ని అక్కడనే స్పెండ్ చేయించారు, మొత్తం అక్కడనే స్పెండ్ చేయించారు మమ్మల్ని. నేను చూపిస్తాం మీకు. బయటకు వచ్చినా అయ్యా, ఇట్లా షాపింగ్కి వచ్చినాం బయటికి. ఏమంటావు బా? నేనేమంటప్ప? తోరు అప్ప తోరు. 24 అవర్స్ జర్నీ ఇది సిట్టింగ్ మన దర్శనం కోసం. 24 గంటలు 24 గంటలు కూర్చున్నాము దర్శనం కోసం. 24 గంటలు కూడా అది ఎక్కువైంది. ఇంకా చెప్పాలంటే మేము 6 o'clock పోయినాం నిన్న. 6 o'clock పోతే మార్నింగ్ 6 7:30కి బయటకు వెళ్ళాము. 7:30కి బయటకు వచ్చినాం. ఎక్కువైంది ఇంకా అట్లా. సాటర్డే రోజు ఎర్లీ మార్నింగ్ 5
20కి దర్శనం అయింది చూడు వెంకటేశ్వర స్వామిది. ఇంకా మేము నిలబడ్డది కూర్చున్నది అంతా మర్చిపోయినాం, అదంతా ఫరక్ కూడా. బట్ దర్శనం అయితే 100% అయింది, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. గోవిందా గోవిందా. ఓకేనా గైస్? ನಿಮ್ಮ ವಸ್ತುಗಳಿಗೆ ಮೇಲೆ ಜಾಗ್ರತೆಯಾಗಿ ನೋಡಿಕೊಳ್ಳಬೇಕು. ಪುಷ್ಕರಣಿಯ ನೀರು ಕುಡಿಯಬೇಕು. చూడు రైటా, నువ్వు ఏమైనా చేసినా పోయా. గోవిందా గోవిందా. లోతున్నావా? లోతుందా? నించో నువ్వు నించో. లోతుందా అన్నా? చెప్పేవా నాకు చెప్పకుండా వచ్చే వెతుక్కోమా. నువ్వు బాగానే పడుతుంది చేసి అద్రి కొట్టమ్మా, గట్టి కొట్టాం. గైస్ సక్సెస్ఫుల్ కంప్లీటెడ్. పోతున్నాం ఇక ఇటే బయటికి ఇచ్చినా మెయిన్ రోడ్కి వెళ్తున్నాం. కంప్లీట్ చేసినాం గైస్. జరుగు చెప్పు కానీ చెప్పు. చెప్పు గైస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాము. దర్శనము ఒక రోజు వెయిట్ చేసి మరీ దర్శనం చేసుకున్నాము. ఫ్రీ దర్శనంలో దర్శనం చేసుకోవాలంటే మాట కాదు అసలు, అయితే మాకు తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా మేము డబ్బులు గట్ట పోతుండే, ఫ్రీ దర్శనం పోతుండే. కానీ 1 డే ఎగ్జాక్ట్గా 1 డే అయింది మాకు. పోయి పొద్దున 5 గంటలకు నిలబడ్డామంటే మళ్ళీ పొద్దున 7 గంటలకు వచ్చినాం. అంటే 24 కాదు 26 అవర్స్ అయింది మాకు. అయిపోయింది, పోయినాము, అక్కడ స్నానం చేసినాము గంగా మన దాంట్లో చేసేసి బయటకు వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇగో మళ్ళీ బ్యాక్ టు ఇప్పుడు జపాలి దగ్గర ఇంకా కొట్టు ఒకటి హనుమాన్ టెంపుల్ ఉంది. హనుమాన్ టెంపుల్ ఉంటుంది జపాలి టెంపుల్ దగ్గర. జపాలి దగ్గర హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ టెంపుల్ పోయినాక మీకు చూపిస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడదాం మళ్ళా. ఓకేనా? జై శ్రీరామ్. గోవిందా గోవిందా. జపాలి టెంపుల్ మూసేసి
మిస్ అయినాం బట్ నెక్స్ట్ టైం పక్కేస్తాం మళ్ళీ. నెక్స్ట్ టైం పక్కా చేద్దాం. ఓకేనా గైస్? ఓకే, మీకు ఈ వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రశాంత్ అఫీషియల్ 07. ఓకే గైస్, రైట్, గుడ్ బై గైస్. మేము మా ఇంటికి ఒక 100 కిలోమీటర్స్ ఉన్న దూరంలో ఆగిపోయినాము. ఫుల్ వాన పడుతుంది. ఇగో తడిచిపోయినాం మేము, శుభ్రంగా తడిచిపోయినాం బట్టలు గిట్టలన్నీ. ఆల్మోస్ట్ ఇగో 8 అవుతుంది, ఆల్మోస్ట్ 8 అవుతుంది గైస్. ఇక్కడ తడిచిపోయినాం, ఇక్కడనే ఉన్నాం. ఇంకా వీడియో ఎండ్ చేద్దాం అనుకున్నా కానీ అప్పుడే ఎండ్ చేసా, కానీ మీకు చూపించడానికి లాస్ట్ క్లిప్ ఒకటే చేసా. ఓకేనా గైస్? చాలా వాన పడుతుంది. ఇగో ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ బండి పైకి తెచ్చుకొని ఫుల్ అంటే ఫుల్ వాన పడుతుంది. రేంజ్లో పడుతుంది. ఒక్కొక్క ఊరు దాటుతుంటే వాన పడుతుంది, ఒక ఊరు వాన పడతలేదు. ఒక ఊరిలో వాన పడుతుంది, ఒక ఊరిలో వాన పడతలేదు. అదే ఇట్లా గైస్. కానీ జర మస్తు కష్టమైంది వచ్చేసరికి. ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంది. ఓకే, మరి ఉంటా, బాయ్.